హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. దిస్ ఇస్ లక్కీ మోటార్ డ్రైవింగ్ స్కూల్ మెదక్. మనం మెదక్ పాత బస్ స్టాండ్ ఏరియాలో ఉన్నాము. మన డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకున్నటువంటి ఒక మేడం గారు, ఎల్జీ మేడం గారు ప్రజెంట్ డ్రైవ్ చేస్తున్నారండి. వాళ్ళ కారు వాళ్ళ ఓన్ డ్రైవ్. ఇది హుండాయ్ i10 అండి. సో వాళ్ళ కార్ డ్రైవ్ చేయడానికి బ్రేక్ పైకి రండి. ఇలా పబ్లిక్ వచ్చి బ్రేక్ పైకి రెడీ. ఓకేనా? నో బ్రేక్ బట్ బ్రేక్ మీద రెడీగా లెగ్ పెట్టుకోవాలి. బ్రేక్ వేయద్దు. క్లచ్ బ్రేక్ మాత్రం అప్లై చేయడానికి రెడీగా ఉండాలి. మొదటిగా క్లచ్ అప్లై చేయాలి ట్రాఫిక్లో. తర్వాత వచ్చేసి బ్రేక్ అవసరం ఉంటే బ్రేక్ వాడాలి. అంటే మనం ముందే కంగారు పడిపోయి బ్రేక్ కనుక వేసేస్తే ఏమవుతుందంటే మళ్ళీ గేర్ ఫస్ట్ వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి బ్రేక్ మీద లెగ్ మూమెంట్ రెడీ పెట్టుకోవాలి, కానీ బ్రేక్ వేయద్దు. ఇక్కడ కూర్చోండి. ముందు కూడా మనం క్లచ్ నొక్కేసేసాయి. ఆరం కొట్టిన ఒకసారి. ఎస్, మళ్ళీ వెళ్ళిపోని. బ్రేక్ అవసరం రాదేమో అనే ఉద్దేశంతో మనం డ్రైవ్ చేసుకోవాలండి ట్రాఫిక్లో. కొన్నిసార్లు ఇక వెహికల్ బ్రేక్ వేయకపోతే తగులుతుంది అన్నటువంటి సిచ్యువేషన్ కనుక వస్తే ఖచ్చితంగా బ్రేకులు వాడాలి. అయితే ఇక్కడ మనము గ్రేట్నెస్ ఏంటంటే, మేడం గారు కోర్స్ ఇంకా కంప్లీట్ చేసుకోలేరు, 100% కంప్లీట్ చేసుకోలేరు. 70% మాత్రమే కోర్స్ కంప్లీట్ అయింది మన డ్రైవింగ్ స్కూల్లో. అయినప్పటికీ కూడా తను ఛాలెంజింగ్గా తీసుకొని తన ఓన్ వెహికల్ డ్రైవ్ చేయడానికి ఈరోజు సాహసం చేస్తున్నారు. సో మేడం గారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నడపగలను అనే కాన్ఫిడెంట్ ఉందా మీకు? ఓకే. ఈ ట్రాఫిక్లో డ్రైవ్ చేయగలను అనే ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉండాలండి. సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉంటే మనం 10 డేస్లో 15 డేస్లో కూడా చేయొచ్చు. అంటే మన డ్రైవింగ్ కోర్స్ వచ్చేసి 1 మంత్ కోర్స్ ఉంటుంది. దీంట్లో మనకు ఈ 15-16 డేస్లోనే మేడం గారు కారు తన స్వతహా డ్రైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇట్ ఈస్ గ్రేట్ అండి. ఇలా మనం ఏదో ధైర్య సాహసే విజయోత్సవం అన్నట్టు మనం ధైర్యం చేయాలంటే సాహసం చేయాలి ఖచ్చితంగా. వెళ్ళండి. ఎప్పుడు కానీ మనం డ్రైవ్ చేసేటప్పుడు నెగిటివ్ థాట్ పెట్టుకోవద్దు. ఎవరికైనా డ్యాష్ ఇస్తామేమో, యాక్సిడెంట్ అవుతుందేమో అనేటటువంటి అపోహలు పెట్టుకోకుండా మీ కాన్ఫిడెంట్గా, అంటే మీకున్నటువంటి నాలెడ్జ్ని కాన్ఫిడెంట్గా పెట్టేసుకొని మనము పాజిటివ్నెస్తో థింక్ చేసుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుందండి. ఓకే మేడం, ఓకే, వెరీ గుడ్, వెల్ డన్. బాగా డ్రైవ్ చేస్తున్నారు. ఈ వన్ వేలో మనం మిడిల్లో డ్రైవ్ చేసుకుంటే రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మనకు కూడా ఆరం కొట్టి మనం డిస్టర్బ్ చేయరు. లెఫ్ట్ సైడ్ మాత్రం వెళ్ళొద్దండి. పార్కింగ్ చేసిన వెహికల్స్ ఉంటాయి కాబట్టి డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఓకే మేడం, ఓకే, వెల్ డన్.